హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మనం మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాం. అదే మనం రీసెంట్గా అబ్జర్వ్ చేసినట్టయితే చాలా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో మనకి వివోలో అయితే జైస్ అని చెప్పి, వన్ ప్లస్లో అయితే కనుక హెచ్పి అని చెప్పి, అండ్ షామీలో అయితే మనకి లైక్ అని చెప్పి కొన్ని బ్రాండ్స్ అయితే మనకి కెమెరా సైడ్ అయితే పాపులర్ అయితే అవుతున్నాయి కదా. సో ఈ యొక్క లోగోస్ని యూస్ చేసుకుని వాళ్ళు కంపెనీస్ అని చాలా అయితే ప్రమోట్ అయితే చేసుకున్నాయి. సో మా యొక్క కెమెరాస్లో ఇంత క్వాలిటీ వస్తుంది, డిఎస్ఎల్ఆర్ రేంజ్లో పోర్ట్రేట్స్ మోడ్స్ వస్తాయని చెప్పి వీళ్ళైతే ప్రమోట్ చేసుకున్నారు కదా. సో అది ఎంతవరకు నిజం, అండ్ ఈ యొక్క జైస్ కానీ లైక్ కానీ హెజల్బ్లేడ్ కానీ సంబంధించినటువంటి హిస్టరీ గురించి అయితే మనం ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు వీడియో, మన ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, అండ్ వీడియో మాత్రం మీకు ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అండ్ మనం కంటెంట్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ మనం ఈ జైస్ లైక్ హెజల్బ్లేడ్కి సంబంధించిన హిస్టరీ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జైస్ వచ్చి మనకి జర్మన్ కంపెనీ అనమాట. సో ఈ యొక్క జర్మన్ కంపెనీలో వీళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే కెమెరాకి సంబంధించిన లెన్స్ ఏవైతే ఉన్నాయో సో వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు. లేదా మొబైల్కి అయితే కొలాబరేట్ అయ్యి సో వివోకి అయితే వీళ్ళైతే ప్రజెంట్ అయితే కనుక అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. వచ్చి మనకి లైకా. సో లైకా అనేది ఒక ప్రీమియం ఫోటోగ్రఫీ సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ టూల్ అనమాట. సో ఈ యొక్క సాఫ్ట్వేర్ను యూస్ చేసి మనం ప్రీమియం ఫోటోషూట్ అయితే మనం చేయొచ్చు దీంతో. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళైతే సెన్సర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంటారు. అండ్ కమింగ్ టు మనం హెజల్బ్లేడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక హెజల్బ్లేడ్ అనేది వన్ ఆఫ్ ది లెజెండరీ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి నాసాలో కూడా స్పేస్ ఎక్స్లో వీళ్ళు ఫొటోస్ అయితే వీళ్ళైతే ఈ యొక్క హెజల్బ్లేడ్ని యూస్ చేసి ఫొటోస్ అయితే తీశారు. ఇది మనకి కెమెరాకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. మనకి పాస్ట్ 100 years నుంచి అయితే వీళ్ళైతే కనుక డిఎస్ఎల్ఆర్కి సంబంధించినటువంటి సెన్సర్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ 3 brands అయితే. అండ్ ఇక్కడ మేజర్గా ఈ యొక్క మొబైల్ బ్రాండ్స్ అనేవి కొలాబరేట్ అవ్వడానికి మెయిన్ 2 things అనమాట. ఒకటి బ్రాండింగ్ అండ్ ఒకటి స్ట్రాటజీ అయితే యూస్ చేస్తున్నారు. సో ఎందుకు ఈ స్ట్రాటజీ యూస్ చేస్తున్నారు, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఏదైనా కొత్త ఫీచర్ వస్తే తను యూస్ చేయాలని చెప్పేసి మనం ఆడటం అయితే ఉంటుంది కదా. సో సేమ్ అయితే స్ట్రాటజీ వీళ్ళైతే తీసుకున్నారు ఇక్కడ. పోతో వీళ్ళైతే జైస్ అయితే కొలాబరేట్ అయ్యారు కదా. సో కొలాబరేట్ అయిన తర్వాత వివో X100లో వీళ్ళైతే జైస్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సో ఇది డిఎస్ఎల్ఆర్ ఫొటోస్ ఎలా అయితే వస్తాయో సేమ్ అదే విధంగా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు. సో ఆఫ్టర్ దట్ మార్కెట్ మనకి వివో X100 అయితే బాగా అయితే పాపులర్ అయితే అయిందనమాట. షామీలో చూసుకున్నప్పుడు మనకి 14 Ultra ఉంది కదా, షామీ 14 Ultra. సో దీంట్లో అయితే మనకి లైకా కెమెరా అయితే యూస్ చేశారు. వన్ ప్లస్ 12లో చూసుకున్న మనకి హెజల్బ్లేడ్తో కొలాబరేట్ అయితే అయ్యారన్నమాట. ఇలా కొలాబరేట్ అవ్వడం వల్ల ఈ యొక్క కెమెరా బ్రాండ్కి వాళ్ళకి ఏం యూజ్ అంటే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది మనకి ఈ యొక్క కెమెరా సెగ్మెంట్ అనేది మనకి డౌన్ అవుతూ వస్తుంది. సో ఎందుకు అంటున్నానంటే మనకు ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక మనం నార్మల్ మొబైల్ ఏదైతే మనకి 25,000 అండర్ మొబైల్ మనకి సేమ్ లాగా మనకి డిఎస్ఎల్ఆర్ రేంజ్లో అయితే పిక్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ వీళ్ళు కొలాబరేట్ అవ్వడానికి 2 things అయితే ఉన్నాయి. ఒకటి బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి వాళ్ళ మార్కెటింగ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి వీళ్ళైతే కనుక మొబైల్స్ అయితే కొలాబరేట్ అయితే అయ్యారన్నమాట. ఇలా కొలాబరేట్ అవ్వడం వల్ల మొబైల్స్కి ఏంటి బెనిఫిట్ అంటే కాస్ట్ బెనిఫిట్ అనమాట. సో ఈ కాస్ట్ బెనిఫిట్ ఎలా అవుతుందంటే మనకు ఓన్గా మొబైల్స్ తయారు చేయడమే ఎక్కువ వాళ్ళు. సో అందులోనే వాళ్ళు పార్ట్స్ కింద అయితే మనకి అసెంబ్లీ అయితే తీసుకొస్తారు మనకు ఒక మొబైల్ని. సో అలాంటిది వాళ్ళకంటూ ఓన్గా ఒక కెమెరా బ్రాండ్ క్రియేట్ చేసుకుని తీసుకురావాలంటే అక్కడ చాలా కాస్ట్ అయితే అవుతుంది. సో ఇలా మనకి వీళ్ళతో టైప్ అయితే మనకి ఇక్కడ కాస్ట్ బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ ప్లస్ మనకి ఈ యొక్క హెజల్బ్లేడ్ కానీ జేస్ కానీ లైకా కానీ యూస్ చేసుకుని వీళ్ళైతే కనుక బ్రాండ్ ప్రమోటింగ్ చేసుకుంటారు. ఓవర్గా గ్లోబల్ వైడ్ అయితే కనుక వీళ్ళైతే బ్రాండ్ ప్రమోటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఈ యొక్క బ్రాండ్ కొలాబరేటింగ్ వల్ల. పైగా మనకి ఓన్లీ బ్రాండ్కైనా బెనిఫిట్స్ మనకి లేవా అంటే అవుతుందంటే, సో ప్రీమియం ఫోటోగ్రఫీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రీమియం ఫోటోగ్రఫీస్ అని మనకి యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఎందుకు అంటే మనకి నార్మల్గా యూజ్ చేసుకున్నట్లయితే నార్మల్గా చూసుకుంటే మనకి సెన్సార్లో వచ్చే మనకి సోనీ సెన్సార్ ఒకటి అండ్ సామ్సంగ్ సెన్సార్ 2 సెన్సార్లు మాత్రం మనకి ప్రజెంట్ మార్కెట్లో అయితే కనుక ట్రెండ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి జైస్ కానీ లైకా కానీ హెజల్బ్లేడ్ అయితే వచ్చాయో సో ఇక్కడ నుంచి మనకి ఓవరాల్గా కెమెరా మార్కెట్ అనేది మారిపోయింది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే జైస్ అని చెప్పేసి మనకి ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో సో ఇక్కడ మనకి జైస్లో మనకి ప్రీమియం ఫోటోగ్రఫీ అయితే వస్తుందన్నమాట. సో షార్ప్ పోర్ట్రేట్స్ వస్తాయి అండ్ న్యాచురల్ కలర్స్ అయితే వీళ్ళైతే యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల ఓవరాల్గా కస్టమర్ అనేవాడు బయింగ్ అయితే యూజ్ చేస్తున్నాడు. అండ్ మనకి మనం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం కెమెరా బై చేయాలన్నా సరే మనకి అప్రాక్సిమేట్లీ 50 to 1 lakh rupees అయితే అవుతుంది. సో మన ఆ కెమెరాకి పెట్టే బదులు ఆ మొబైల్ పర్చేస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది కాబట్టి సో వీళ్ళైతే కనుక ఇలా ఇంట్రొడ్యూస్ అయితే చేస్తారు. ఫైనల్గా చెప్పాలంటే కనుక ఈ యొక్క మొబైల్ కొలాబరేషన్ వల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఈ మనం యూస్ చేస్తున్నటువంటి మొబైల్లో లైక్ చాలా షార్ప్నెస్ అయితే క్రియేట్ అయితే చేస్తారు ఫోటోగ్రఫీలో. అండ్ పోర్ట్రేట్ మోడ్స్ కానీ వీడియో 4Kలో రికార్డ్ అవుతుంది. అండ్ చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ ప్రజెంట్ మనకి ఏఐ కూడా వస్తుంది కాబట్టి ఏఐ బిల్డ్ చేసి మంచి ఫోటోగ్రఫీలు అయితే మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక డిఎస్ఎల్ కెమెరాస్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో వీడియో మీకు అర్థమైందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో ఒక అర్థం కాకపోతే కింద అయితే కామెంట్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా అయితే నేను కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈ వీడియో మీకు చూసినందుకు. అండ్ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.